ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా వైసీపీ నేతల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులపై ఇసుక మాఫియా దాడి చేసింది. ఏకంగా ట్రాక్టర్తో తొక్కించి మరీ దాడి చేశారు వైసీపీ నేతలు. గుంటూరు జిల్లా కొల్లపల్లి మండలం మున్నంగిలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలి అంటూ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ధర్నా చేస్తున్న వారిపై ట్రాక్టర్తో దూసుకు వెళ్లారు. ఇక అక్కడే ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. మా జోలికి వస్తే చంపేస్తాము అంటూ బెదిరించారు. వైసీపీ నేతల దాడిలో 10 మంది గ్రామస్తులు గాయపడ్డారు. ధర్నా చేస్తున్న వారిపై ట్రాక్టర్ పైకి దూసుకు వెళ్లింది. అక్కడే ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. సో మా జోలికి వస్తే ఇట్లా ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి మమ్మల్ని అడ్డుకుంటే గనక సో చంపేస్తాము అంటూ బెదిరించారు. వైసీపీ నేతల దాడిలో దాదాపుగా 10 మంది గ్రామస్తులు గాయపడినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు నాయుడు తెలుసుకుందాం. సాంబశివరావు, సో వైసీపీ నేతల దాడిలో దాదాపుగా 10 మంది గ్రామస్తులు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇది మా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపారం మండలం మున్నంగి ఇసుక రీచ్ నుంచి ఇసుక వైసీపీ శ్రేణులు అడ్డగోలుగా ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఎండాకాలం వస్తే మంచినీటికి ఇబ్బంది అవుతుందని చెప్పి గ్రామస్తులు అక్రమ తవ్వకాలు ఆపాలంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి ఇసుక మాఫియాని వేడుకుంటున్న వాళ్ళు లెక్క చేయనితనంగా ఇష్టానుసారంగా రాత్రింబవళ్ళు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం మున్నంగి గ్రామస్తులు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ గ్రామంలో మంచినీటి సమస్య ఏర్పడింది. అక్రమ తవ్వకాలను ఇసుక తవ్వకాలను కొద్ది రోజుల పాటు ఆపాలని గ్రామస్తులు అడ్డుకున్న నేపథ్యంలో ఇసుక మాఫియా వైసీపీకి చెందిన ఇసుక మాఫియా రెచ్చిపోయి వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులపై ట్రాక్టర్ తో గుర్తించే ప్రయత్నం చేశారు. గుర్తించడమే కాకుండా వారి వెంట ఉన్న కొంతమంది అదే ట్రాక్టర్ లో వర్క్ చేసే వాళ్ళు మొత్తం కూడా రాడ్లు కర్రలతో కూడా గ్రామస్తుల్ని దాడి చేయడంతో కూడా వాళ్ళంతా అక్కడి నుంచి పరుగులు తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ట్రాక్టర్ మీదకి వచ్చిన సమయంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు గ్రామస్తులు ఒక్కసారిగా భీతావహ వాతావరణం ఏర్పడింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే గ్రామస్తులకు గాయపడిన వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం వారికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేకపోవడంతో కూడా వారిని ఇంటికి పంపించేగా తిరిగి తమపైనే దాడికి పాల్పడ్డారంటూ కూడా ఎవరైతే ట్రాక్టర్లతో గుర్తించి హత్య ప్రయత్నం చేయాలని ప్రయత్నించారో వారే తిరిగి పోలీసులు ఫిర్యాదు చేసి తమ వాహనాలను అడ్డుకున్నారు. ఇదేమని అడిగితే తమపై గ్రామస్తులు దాడి చేశారని తిరిగి గ్రామస్తులపైనే ఇసుక మాఫియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కొల్లిపారం మండలంలో ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. Ele